నమస్తే, వెల్కమ్ టు కాలేజ్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటిపైన కూడా దాదాపు 27,000 ఉన్న స్కూల్స్ అన్నింటిని కూడా 22,000 వరకు స్కూల్స్ తీసేసి దాదాపు 4,000 స్కూల్స్నే కూడా ప్రభుత్వ స్కూల్స్ని ఉంచుతా అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై కూడా మనతో మాట్లాడడానికి మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎట్లా చూసుకోవచ్చు ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా చాలా వరకు పేదవాళ్ళకి కూడా కన్వీనియంట్ ఉంటే వాళ్ళందరూ కూడా చదువుకుంటారు అని చెప్పి కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేస్తారు. కాకపోతే మనకు వచ్చిన ఇప్పుడు సీఎం గారు కూడా దాదాపు 22,000 స్కూల్స్ అన్నిటి కూడా మూసేసి 4,000 స్కూల్స్నే ఉంచుతా అని చెప్పి కూడా చెప్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు ఈయనకి ప్రజల మీదే ఎట్లా సాధించాలి అనేది ఆలోచన ఉందనుకున్నాం. ఆఖరికి ఈరోజు స్టూడెంట్స్ పిల్లల్ని కూడా చిన్నపిల్లలు కూడా వదిలే పరిస్థితి లేదు. ఆయన కనుసరణలో ఎవరైనా కూడా నాశనం అయిపోవాలి అనే ఆలోచనలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడన్నది మనకు తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని స్కూల్స్ ఉంటేనే ఎవరికి కూడా గతి లేదు, మంచి ఫుడ్ లేదు, అవునా, మౌలిక సదుపాయాలు లేదు. ఆయన ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న స్కూల్స్ని మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్గా ఏర్పాటు చేయించి పిల్లలకి ఏం కావాలి, మంచి ఫుడ్ లేదు, అది మనకు తెలుసా లేదా? అంతకుముందు గురుకులం పాఠశాలలో ఎంతమంది ఫుడ్ తిని అనారోగ్యానికి గురై హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన పిల్లలు మనం చూసాం. చెప్పండి, మరి దాని గురించి నువ్వు ఏనాడైనా మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నదంతా ఏంటి? ఇంటిగ్రేట్ చేసి ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఒక ఏరియాలో ఒక స్కూల్ ఉండడం వేరు, నువ్వు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలంటే పిల్లలకి ఎంత కష్టం అవుతుంది. ట్రావెలింగ్ ఎలియన్సెస్ మరి ఏంటి పెడతాడు రేవంత్ రెడ్డి? ఎప్పుడు పెడతాడు చెప్పండి మీరే. ఎప్పుడు స్టార్ట్? అది కాదు అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఈ లోపు ఏం చేయాలి పిల్లలు చెప్పండి. మరి దానికోసం వాళ్ళకి ట్రావెలింగ్ పెట్టాలి, మంచి మౌలిక సదుపాయాలు ఉండాలి స్కూల్లో. ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి. ఈయన ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో జరిపించాడు, అయిపోయింది. ఇప్పుడు హైడ్రా పేరు మీద జనాల్ని తినేశాడు, అందరి ఇళ్ళు ధ్వంసం చేస్తాడు, అందరి వ్యాపారాలని ధ్వంసం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది. అందుకని ఆయన యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్గా ఒక పని అయిపోయింది, చేసేసాడు. హాస్పిటల్కి సంబంధించి అంటారా, ఆయనే కదా మరి ఇంకా అన్నీ చూస్తున్నాడు కదా. అది కూడా ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్లో కూడా ఏ మౌలిక సదుపాయాలు లేకే చాలామంది గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్కి వెళ్తున్నారు, నిమ్స్ నుంచి కార్పొరేట్కి వెళ్తున్నారు. దేనికి? మినిమం ఎక్విప్మెంట్స్ కూడా లేకపోవడం వల్ల. సో ఇవన్నిటి కూడా ఆయనకి పట్టదు. సరే, హైడ్రా పేరు మీద చూసుకుందాం, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఏదో ఒకటి చేయాలి కదా జనాలకి. ఏదో ఒకటి చేయాలంటే మేమేం చేయమని అడుగుతున్నాం? ఫీజు రీఎంబర్స్మెంట్ చేయని ఆయన వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తే పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు అని మనం చెప్తున్నాం. ఈయన ఏం చేస్తున్నాడు? నేను ఫీజు రీఎంబర్స్మెంట్ చెయ్యా, నాకు అవసరం లేదు, బరాబర్ నాకు నచ్చింది నేను చేస్తా. జీవో నెంబర్ 7 కూడా తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ అన్ని కూడా ఎత్తివేసే ప్రయత్నం కూడా చేస్తున్న భారీ కుట్ర జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అవునే కదా, మరి కుట్ర చేస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదనుకోండి, ఎలా చదువుకుంటారు? సరే చదువుకున్నారు, ఫీజులు ఇవ్వకపోతే కాలేజెస్ ఎట్లా బతుకుతాయి చెప్పండి? అంతే కదా, వాళ్ళు కూడా టీచర్స్ కి సాలరీస్ ఇవ్వాలి కదా, మినిమం సాలరీస్ పే చేయాలి కదా. అసలు ఈ టార్గెట్ ఏ సీఎం అయినా ఏం చేయాలి? ప్రజల కోసం ఏదైనా చేయాలి, మంచి చేయాలనుకుంటాడు. ఈయన ఏం చేసిన రావడం ప్రజల్ని ఏ విధంగా హుక్కు పదంతో తొక్కేద్దామా, నాశనం చేసేద్దామా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆనాడు ఈయన ఏం మాట్లాడాడు? మేము రెగ్యులరైజ్ చేస్తాము, ఏ ఇంటి స్థలాలకైనా కూడా మేము చేస్తామని చెప్పాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆయన ఉన్న స్థలాలకు మాత్రం కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నాడు, మిగతా వాళ్ళ స్థలాలేమో కొల్లగొడుతున్నాడు. ఈరోజు పిల్లలకి నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు లేవు. ఈరోజు ఆడపిల్లలు స్కూల్కి పోతున్నారంటే వాళ్ళకి మినిమం శానిటరీ ప్యాడ్స్ సంబంధించిన వెండింగ్ మిషన్ ఉండాలి. దాని గురించి ఎవరైనా మీ క్యాబినెట్లో మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకు? అది అంత ఇంపార్టెంట్ విషయం చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లకే చాలా ఇంపార్టెంట్ విషయం, అవునా? నువ్వు ఏం చేయాలి? ఫీజు ఇప్పుడు యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నియంత్రణ చేయి ఫీజుని. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, చాలామంది పోతున్నారు, లక్షలు కడుతున్నారు కదా. అవన్నీ కాకుండా నువ్వు ఒక ఫీజు ఫిక్స్ చేయి. ఎందుకు చేయలేవు? ఇప్పుడేమో గవర్నమెంట్ స్కూల్కి సపోర్ట్ చేస్తావు,
ఒక పక్కేమో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి శంకుస్థాపనలు చేస్తావు, అక్షంతలు వేస్తావు. ఇదా పద్ధతి? ఇవన్నీ పిచ్చి రాజకీయాలు అంటారు వీటిని. అందుకే నేను ఏమంటున్నానంటే క్లియర్గా అవగాహన లేని రాజకీయ నాయకుడు పోయి సీఎం గద్దె మీద కూర్చుంటే ప్రజల అవస్థలు ఇట్లానే ఉంటాయి. 2.5 సంవత్సరాల్లో నాశనం చేశాడు. ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా ఇవే మాటలు చెప్తాడు. అన్నీ కూడా ఇవే మాటలు ఉంటాయి. ఇంకోటి ఏం లేదు, ఫ్యూచర్ సిటీ అంటాడు, స్కూల్స్ అని ఇంటిగ్రేషన్ చేసేస్తాను, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాడు. ఇంకొక 2.5 సంవత్సరాలు నడిపేస్తాడు. తర్వాత ఇంకేం ఉండదు. తర్వాత ఏంటంటే కోట్లు ఆల్రెడీ ఖజానాలో వేసుకున్నాడు కాబట్టి ఆ కోట్లను పట్టుకొని హ్యాపీగా ఫారెన్ పోవడమో ఇంకెక్కడికో పోతాడు. ఇంకా అంటే బీజేపీ పార్టీలో కూడా ఒక చిన్న వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ గారికి రావాల్సిన రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో దానిపై కూడా బీజేపీ కుట్ర చేసింది. ఈ కుట్రలో భాగంగా వాళ్ళే కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కేసును తీసుకొచ్చి గెలుస్తాం అనుకున్న సీట్ను కూడా లాక్కొని పోయారు. చాలా కుట్ర చేస్తున్నారు. ఆఖరికి కిషన్ రెడ్డి గారిని కూడా తిరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? క్లియర్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. ఈయన ఏంటంటే తాటాకు చప్పుల మనిషి అనమాట రేవంత్ రెడ్డి. ఈయన ఏం చేస్తాడంటే నటరాజన్ ఎవరి మనిషి? రాహుల్ గాంధీ మనిషి, అవునా? ఈయన చేసిన వెధవ పనులన్నీ కూడా బయటకు వచ్చినాయి. రిపోర్ట్ ఇస్తుంది కదా కామన్గా. రాహుల్ గాంధీకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ముట్టుకెళ్ళి వేసినట్టున్నాడు. అమ్మో ఈమె ఎట్లా ఉంటేనే నా మీద రిపోర్ట్ ఇచ్చింది, ఇంక ఈమె కానీ రాజ్యసభ అయితే నా కుర్చీ కదిలిపోతుంది ఖచ్చితంగా, అప్పుడు నేను ఎన్ని మూటలు ఇచ్చినా ఢిల్లీకి ఉపయోగం ఉండదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఇంటర్నల్గా కొమ్మక్కయి ఆమెకి రాజ్యసభ రాకుండా చేశారు. ఈ విషయాన్ని కూడా లీక్ చేసింది వాళ్ళే. లేకపోతే ఆమె మీద మీడియాకి ఎలక్షన్ కమిషన్కి. లేకపోతే మీరు చెప్పండి, నిజంగా ఆమె మీద కేసు కానీ ఉండుంటే సరే, ఆమెకు తెలీదా? సబ్మిట్ చేయాలి కదా కామన్గా. ఆమెనే కాదు, ఏ పొలిటీషియన్ అయినా కూడా నామినేషన్ వేసే ముందు ఏంటి మా మీద కేసులు ఉన్నాయి ఏమున్నాయి అనేది మనం సబ్మిట్ చేస్తాం కామన్గా, అవునా కదా? మరి అవి సబ్మిట్ అంటే ఈమెకు కూడా తెలియని కేసు వీళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి ఎంతవరకు వచ్చింది. మీకు చెప్పేది ఏంటంటే ఈయన ఒక బఫూన్ సీఎం. బఫూన్ ఇందులోనే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు ఉంటారు. కల్వా సుజాత గారు ఏమంటున్నారంటే ఆడవాళ్ళ ఉసురు తగిలిపోతారు బీజేపీ వాళ్ళు, ఆడవాళ్ళ ఉసురుకి నాశనం అయిపోతారు, పుట్టగతులు ఉండవని చెప్పి కూడా దాదాపు చాలా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం నిన్న మేము తీసుకున్న బయటలోనే చెప్పడం జరిగింది. అంటే మీరే కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు అక్కడ ఉండి కూడా కావాలని చెప్పి ఆ సీట్లు మొత్తాన్ని కూడా ఆపించి కుట్ర చేశారని చెప్పి ఆమె శాపనార్థాలు పెడుతున్న సందర్భం ఉంది. దానిపై మీరు ఏం చెప్తారు? ఆమెకి మతి స్థిమితం పనిచేయట్లేదు. ఎందుకంటే అసలు ఆడవాళ్ళ గురించి ఆలోచించేదే భారతీయ జనతా పార్టీ. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చాం చెప్పండి? ఒక ఇంటి పని మనిషికి ఇచ్చాం. మినిస్ట్రీ ఎవరికి ఇచ్చాం? ఆమెకి ఇచ్చామా లేదా? అంటే మనం ఆడవాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎంత పెద్దపీట వేస్తుందో కాస్త ఆలోచన చేసి మనం మాట్లాడాలి. నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తాను, నాకు నచ్చినట్టు మాట్లాడతాను. నీకు నచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి నీకు ప్రమోషన్ ఇస్తాడని అనుకుంటుందేమో ఆమె. అమ్మ నువ్వు నచ్చినట్టు మాట్లాడినా, నువ్వు ఎంత బీజేపీని తిట్టినా కూడా రేవంత్ రెడ్డి నీకేం ప్రమోషన్ ఇవ్వడు తల్లి. దయచేసి మీరు ఆ విషయం తెలుసుకొని మాట్లాడండి. మీకు తిన్నది అరక్క, గవర్నమెంట్ సదుపాయాలు ఉపయోగించుకుంటున్నారు మంచిగానే బాగుంది. కాకపోతే ఇలా భారతీయ జనతా పార్టీ మీద పడే అడవడం ఎందుకు? ఉదయం లెగిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా నామస్మరణే, రామనామస్మరణ లాగా మా నామస్మరణే. ఈయన చేసిన బొగ్గు గనులు చీటింగ్ చాలా చేశాడు, అవునా కదా? 15 లక్షల టన్నులు బొగ్గు అనేది ఈయన మింగేశాడు. ఏమీ లేకుండానే ట్యాక్సీలు కట్టేశారు, అన్నీ చేసేశారు, అవునా? ఈ విషయం ఎంక్వైరీ పడుతుంది కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది? రేవంత్ రెడ్డికి ఉంది కదా. మరి ఆయన సమాధానం చెప్పాలి కదా. అందుకని డైవర్షన్ చేయడానికి ఇవన్నీ గేమ్లన్నీ మాట్లాడుతూ మా కిషన్ రెడ్డి గారిని అనడం, మా బీజేపీకి లీక్ చేసింది ఎవరు అనుకోవచ్చు అంటే మీడియాకి కానీ బీజేపీకి కానీ పార్టీకి మీనాక్షి నటరాజన్ గారికి సంబంధించిన కుట్రలో ఎవరు చేసినట్టు, లీక్ ఎవరు చేశారనుకుంటున్నారు? ఖచ్చితంగా వాళ్ళ సర్కస్ క్యాబినెట్ ఉంది కదా, రేవంత్ రెడ్డి సర్కస్ క్యాబినెట్ ఉంది. ఆయన ఒక బఫూను, ఆయన ఒక సర్కస్ క్యాబినెట్ నడుపుతున్నాడు. పొంగులేట్ అని, సీతాక్ అని, కొండా సురేఖ అని, ఇంకా మిగతా పొన్నం ప్రభాకర్ ఇలాంటి మంత్రులతోనూ ఒక సర్కస్ క్యాబినెట్ నడుపుతున్నాడు. ఏముంది, ఎవరో ఒకరికి ఊదండా అంటే ఊదేస్తాడు, అయిపోయింది అంతే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చేసేవి ఇవే రాజకీయాలు. గాంధీ భవన్ లోపలికి వెళ్తే వాళ్ళు కొట్టుకొని సస్తారు. అదొక గాంధీ లిమిటెడ్ కంపెనీ. గాంధీ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళందరూ కూడా షేర్ హోల్డర్స్, అర్థమవుతుందా? ఈయన మెయిన్ షేర్ హోల్డర్ అనమాట.
ఎవరు రేవంత్ రెడ్డి, మిగతా కింద అందరూ కూడా ఈయన కూర్చోమంటే కూర్చుంటాడు, లేదా లేదు, తానా అంటే తందానా అనే మనుషులు వీళ్ళంతా కూడా. ఈ క్యాబినెట్ గురించి మనకి ఏం తెలియదండి చెప్పండి. అంతా కూడా డమ్మీ క్యాబినెట్ ఉంది తెలంగాణలో, డమ్మీ క్యాబినెటే నడుస్తుంది. ఎవరిది కూడా ప్రమేయం లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తుంది. నటరాజన్ వల్ల మనకి, మీనాక్షి నటరాజన్ వల్ల మనకి హానికరం ఉంది, ఏషియన్ అంటే వీళ్ళు వేసేస్తారు అంతే. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అటు స్కూల్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి జరుగుతున్న కుట్రలో భాగంగా కావచ్చు, వీటన్నిటిపైన ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? ఎప్పుడైనా మీరు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ధైర్యంగా పోరాడండి, అంతేగాని నెక్స్ట్ బీజేపీ వస్తుంది అని భయపడి బీజేపీని భగ్నం చేయాలని ఆలోచన చేసి ఆ నేరాలన్నీ మా మీద తోయడం వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలు చదువుకోలేదా? ఇక్కడ అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు, అందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైనా చెప్పినంత మాత్రాన అది నేను నమ్మను, ప్రజలు నమ్మరు. వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదే నమ్ముతారు. కాబట్టి మీరు ఎన్ని నాటకాలు మా మీద మోపినా కూడా మేము ఎవరిని కూడా, మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మా మీద ప్రజలకి విశ్వాసం ఉంది. ఆ ఎగ్జాంపుల్ మొన్న కూడా ఎందుకు ఈ ఖమ్మం కేసు జరిగింది కదా, మరి ఖమ్మం కేసులో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంత ఘోరం చేశాడు. ఆ అమ్మాయిని 12 ఏళ్ల పసిపాపని ఏం చేశాడు? అఘాయిత్యం చేసి 4th ఫ్లోర్ నుంచి తోసేశాడు. వాడి వయసు ఎంత? ఆ వెధవ వయసు ఎంత? 50 సంవత్సరాలు. సిగ్గు అనిపిస్తుంది అసలు. 50 సంవత్సరాలు ఒక వెధవ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటే వాడేమో 12 ఏళ్ల పాపని అఘాయిత్యం చేస్తే ఈ సిగ్గులేని కేటీఆర్ వాళ్ళ అయ్యేలాగా ఫామ్ హౌస్లోనే పడుకున్నాడు. బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడాలి కదా, మాట్లాడా? అంటే వాళ్ళ పార్టీ తరపు నుంచి ఏం మాట్లాడాడు? వాళ్ళ కేసు పడాలని చెప్పి హాస్పిటల్లో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి అంతకుముందు మిగతా ఇష్యూస్ అయినప్పుడు కూడా అట్లనే మాట్లాడొచ్చు కదా. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లేడీస్ ఉన్నారు కదా, లేడీలు కిలాడీస్, మరి వాళ్ళంతా ప్లెకార్డులు పట్టుకొని, పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. వాళ్ళకి మరి రోజుకి ఎంత ఇచ్చారో తెలియదు కానీ ఆ ప్లెకార్డులు పట్టుకొని తిరగడానికి, మరి ప్లెకార్డులు పట్టుకొని తిరిగి ఇవన్నీ డ్రామాలు చేసి వీధికి స్టిక్కర్లు అంటించినప్పుడు మరి ఈ గాడిదివి కూడా అట్లానే అంటించాలి కదా, అట్లానే ప్లెకార్డులు పట్టుకోవాలి కదా. అంటే వాళ్ళ పార్టీ వాడు చేస్తే ఒక న్యాయం, వేరే వాళ్ళు చేస్తే ఇంకొకలాగా. అంటే అదేంటి? ఇదేం నీతి చెప్పండి? ఇదేమి నీతి? రాజనీత? ఇందులో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ స్పందించడం పరిస్థితి. దాదాపు మనం చూసుకున్నట్లయితే సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి చూసుకున్నట్లయితే మీడియాని కూడా దూషించే స్థితికి వచ్చింది. మీడియాలో ఎక్కడ స్పందించట్లేదు అని చెప్పి, అంతకంటే ముందు రోజు మేము అందరం వెళ్ళి కూడా అదంతా చూపించడం జరిగింది. మమ్మల్ని అందరం కూడా తిట్టడం, దూషించడం కావచ్చు, మీడియా వేదిక ఇవన్నీ చేయడం కూడా, సోషల్ మీడియా వేదిక ఇవన్నీ చేసింది. మరి అంటే ఇక్కడ అంత ముందు జరిగిన ఇష్యూతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇది ఒక 50 ఏళ్ల ముసలోడు 12 ఏళ్ల పాపని అఘాయిత్యం చేసి చంపడానికి ప్రయత్నం చేసేసాడు, ఆల్మోస్ట్ తోసేసాడు, అయిపోయింది ఇది, అవునా? సో ఈ ఇష్యూని మహిళా సంఘాలు ఏమయ్యారు? బయటకు వచ్చారా? రాలేదు కదా. ఫెమినిస్టులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి? బొచ్చుడు మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా? తక్కువ మంది వచ్చారు. మేము అనేది ఏంటంటే అంత ముందు జరిగినట్టుగా ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవ్వలేదు? అంటే ప్రతి కేసులో కూడా నువ్వు ఒకేలా రియాక్ట్ అవ్వాలి. నేను ఒక కేసు నాకు ఇష్టం కదా, నేను అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతాను, ఇంకో కేసులో నేను అసలు రియాక్ట్ అవ్వనంటే అవ్వదు. అయితే ఒకటి, నువ్వు బయటికి రాకూడదు. నువ్వు బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడమంటే ప్రతి కేసు గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడుకుంటూ మూసుకొని ఇంట్లో కూర్చుంటాను అంటే ఎట్లా? మాట్లాడారు కాబట్టి ఈ విషయంలో మాట్లాడాలని అంటున్నారా మీరు? బండి సంజయ్ గారు అని కాదు నేను అనేది, ఎవరి విషయం జరిగినా కూడా నువ్వు మాట్లాడాలి. మరి అంతమంది వైష్ణవి జరిగింది, మరి అప్పుడు ఈ విధంగా వీళ్ళు రియాక్ట్ అయ్యారా చెప్పండి? ఈ విధంగా మరి ఎందుకు రియాక్ట్? మరి వైష్ణవిది అంత పెద్ద విషయం, రియాక్ట్ అవ్వాలి కదా, మరి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అంతకుముందు దిశ ఇష్యూ జరిగింది, మరి అప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారా? మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీయే కదా ఉంది, మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అంటే వీళ్ళు కావాలని చేస్తున్న హనీ ట్రాప్ కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యి దాన్ని ఓవర్గా చేశారు. ఇప్పుడు ఇది హనీ ట్రాప్ కాదు, ఇది ఆటోమేటిక్గా ఈ లుచ్చాగాడు ఈ వెధవ చేసిన తప్పు క్లియర్గా తెలిసింది కాబట్టి వీళ్ళు మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలి? బయటికి రావడానికి వీళ్ళకి మొక్కలు చెల్లట్లేదు. గుడ్డలు వేసుకుని మొక్కలు బయటికి రావాలి వీళ్ళు. కేటీఆర్ కానీ, ఈ ఎవరైతే లేడీస్ కిలాడీస్ ఉన్నారు చూసారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కిలాడీస్ కానీ, వీళ్ళందరూ కూడా బయటికి ఎట్లా రావాలి? గుడ్డలు వేసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళ ముఖం చూపించుకుంటే చొప్పించి కొడతారు ప్రజలు. అట్లాంటి పరిస్థితి ఉంది. సిగ్గు ఉండాలండి, సిగ్గు మానం కాస్త అయినా ఉండాలి. ఇప్పుడు ప్రతి కేసుకి నువ్వు ఒకేలా రియాక్ట్ అవ్వాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమయ్యారు? ప్రవీణ్ ఉన్నాడు కదా, ఏమయ్యాడైనా? ఆయన చాలా చాలా చెప్పాడు కదా. మరి ఈరోజు ప్రవీణ్ ఎక్కడ పోయాడు? రావాలిగా, మరి వచ్చి మాట్లాడాలి కదా.
మరి రమ్మనండి, వచ్చి మైకులు పెట్టుకొని మా పార్టీ వాడు వెదవా, వీడు ఒక లుచ్చాగాడు, వీడు పని చేశాడు, వీడిని మేము ఎన్కౌంటర్ చేయిస్తాము, ఎన్కౌంటర్ చెయ్యాలని డిమాండ్ చేయమనండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకు చేయట్లేదు మరి? అది మీకు అర్థమైంది కదా. ఇది క్లియర్గా మా మీద నేరం మోపడానికి బీఆర్ఎస్ పార్టీ వేసిన స్కెచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి రియల్గా ఒకటి జరిగినప్పటికీ ఆల్రెడీ ఒక దగ్గర స్కెచ్ చేశారు కదా, అనుకోకుండా వీళ్ళు ఈ స్కెచ్ కాదు, ఇది రియల్గా జరిగింది కాబట్టి దీన్ని ఎట్లా మలచాలి, ఎట్లా డైవర్ట్ చేయాలన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేసి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే లుచ్చా రాజకీయాలు జనాలు చూస్తున్నారో, పబ్లిక్ మొత్తం గమనిస్తుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో అన్నీని. మరి కవిత ఏమైపోయింది చెప్పండి? ఆనాడు కవిత మాట్లాడింది కదా, మరి ఈరోజు కవిత ఏమైపోయింది? వెళ్ళి పరామర్శించిందా? ఎందుకని మరి కవిత ఎందుకు పరామర్శించలేదు? ఆమె కూడా డైవర్షన్ పాలిటిక్సే కదా, లిక్కర్ రాని కామన్గా ఆ లిక్కర్ది డైవర్ట్ చేయడం కోసం ప్రజల్లో నేను అమ్మ అని చూపించుకోవడం కోసం డ్రామా చేస్తుంది తప్పగానే ఆమె కూడా ఏం చేసింది లేదు అక్కడ. సో వీళ్ళందరూ కూడా మళ్ళా ఏదో అలాగా పబ్బం గడుపుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లో వీళ్ళు రావాలి, మళ్ళా ఉన్నదంతా దోచేయాలి అనే ప్లాన్లో అందరూ ఉన్నారు తప్పగాని ఇంకోటి ఏం లేదు. మేము నిస్వార్థంగా ఉంటాము, అర్థమైందా? స్వార్థం లేని మనుషులు. మా నాయకుడు మీ అందరికీ తెలిసిందే, అవునా? మా నరేంద్ర మోడీ గారు వీళ్ళలాగా సొంత బంగళాలు కానీ ఏమీ లేవు. మేము ప్రజల కోసమే ఆయన పోరాడుతున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం.